అనేక మంది బెల్లంపల్లి పట్టణానికి వచ్చి 50 దినాల్లో బహుశక్తివంతంగా ఉదయం 5 నుంచి కంటిన్యూ ప్రేయర్స్, అనేక రకాల ప్రార్థనలో ఆరాధనలో పాలు పొందుతున్నారు. ఆత్మీయ జీవితంలో కోల్పోయింది పొందుతున్నారు. రక్షణ లేని వారు రక్షించబడుతున్నారు. పాపములు ఉన్నవారు క్రీస్తు కొరకు సమర్పించుకుంటున్నారు. రోగములతో ఉన్నవారు వారి వ్యాధి బాధని వెల్లడి చేసి దేవుని దగ్గర విడుదల పొందుతున్నారు. ఎందుకంటే 50 దినముల ఉపవాస ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించిన ప్రకారం 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈ 10th ఇయర్ విజయవంతంగా జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. వేలాదిగా ప్రజలు వచ్చి వారి కాడి కట్లు తెగిపోతున్నాయి, బంధకాలు ఊడిపోతున్నాయి, ఆత్మీయంగా సంతోషిస్తున్నారు, కుటుంబపరమైన దీవెన పొందుతున్నారు, యవ్వన బిడ్డలు మండుతున్నారు. జాషువా జనరేషన్ లేస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీకు పిలిపిస్తున్నాడు. ఇక్కడ వేలాదిగా ప్రజలు అంటున్నారు, మీరందరూ బెల్లంపల్లికి రండి అని వారు ఆహ్వానం పలుకుతున్నారు. ఎందుకంటే వారు పొందిన ఆ కృప సార్వత్రిక సంఘమైన మీరు అందరూ పొందాలని దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తుండగా, రండి బెల్లంపల్లికి ప్రభువుతో కలుసుకోవటానికి, ఆయనతో సమాధాన పడడానికి, ఆయన ఎదుట క్షమాపణ పొందటానికి, విడుదల పొందటానికి, దీవెన పొందటానికి. అంతేకాక ఆఖరి దినం అక్టోబర్ 20వ తారీఖు సాయంత్రం చరిత్ర మారబోతున్నది. నీ శాపపు చరిత్ర మారబోతుంది. దేవుడు అద్భుతంగా నీ అంతరంగ జీవితం పూర్తి స్వస్థత కలిగిందమ్మా. ఆత్మీయంగా ఎంతో బలపడ్డాము. ప్రార్థన అంటే ఏంటో మాకు తెలిసిందమ్మా. మార్నింగ్ ప్రేయర్ అంటే, మిడ్ నైట్ ప్రేయర్ అంటే అన్నీ అసలు ఏ విధంగా అసలు ఉండాలి అని తెలిసిందమ్మా. అంతేకాకుండా మా పాపకు జాబ్ కూడా వచ్చింది. మళ్ళీ మాకు హైదరాబాద్లో ఇల్లు లేదమ్మా, ఇల్లు కూడా మాకు దేవుడు ఇచ్చినాడు. నిలబడడానికి ఓపిక లేకుండా కూర్చోవడానికి కూడా పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో వచ్చాను. ఒకరోజు ప్రార్థనలో నేను మొరపెట్టగా దేవుడు నాకు సమాధానం ఇచ్చిండు. నా ఆరోగ్యాన్ని సంపూర్ణ విడుదల కలిగించిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను క్రమశిక్షణ, దేవుని పట్ల ఎలా ఉండాలి, ఎలా నడవాలి అనేది నేర్చుకున్నా. ఇంకొకటి అద్భుతమైన దేవుడు నా జీవితంలో నెరవేర్చిన కార్యక్రమం ఏంటంటే, నాకు రైల్వే డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను ప్రార్థనలో 5 నిమిషాలు కూడా మోకరించి ఉండలేకపోయిన స్థితిలో ఉండేవాడును. ఇప్పుడు నేను గంటల కొలది ఉండగలుగుతున్నాను అంటే అది ఇక్కడికి వచ్చిన దేవుని యొక్క కృప వల్లేని. 5 ఇయర్స్గా పీసీఓడి ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యేదాన్ని. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గేది లేదు. అప్పుడు నేను ఒక్కటే డిసైడ్ అయిపోయాను, స్వస్థత వస్తే నీ దగ్గర నుంచే రావాలనుకున్నాను. 50 డేస్ ప్రేయర్లో పాల్గొని ఇక్కడి నుంచి వెళ్ళాక ఆ ప్రాబ్లం అనేది ఏం లేదు, నార్మల్ రిపోర్ట్స్. నేను ఎంత కన్నీరు కార్చానో దేవుడు నాకు ఇప్పుడు అంత సంతోషాన్ని అయితే ఇచ్చాడు, నా దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు. అంతేకాకుండా ఉద్యోగ విషయంలో కూడా నాకు ఎంతో సహాయం చేసి ఒక గవర్నమెంట్ ఫీల్డ్లో నాకంటూ ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. నా జీవితంలో గొప్ప కార్యం చేసిన యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇక్కడికి రావడం వలన నా జీవితంలో ఎన్నో మేలులు, ఉపకారాలు, ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో దేవుడు చేశాడండి. నేను వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఆవేదనతో, ఏదో ఒక కష్టంతోనే వచ్చాను. అయితే దేవుని మహాకృపను బట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే నా కష్టం తీరిపోయేది. ఎంత అద్భుతం అంటే, ఎవరి దగ్గర